రూతు 2వ అధ్యాయం 2వ వచనం. మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలముల్లోకి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగే నేను ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. ఇప్పుడు ఇక్కడ రూతుకి వాళ్ళున్న సిచ్యువేషన్ అర్థమైపోయింది కదా. తినడానికి నాకు తెలిసి ఇంకా చాలా తక్కువ ఉందేమో. సో రూతు డిసైడ్ అయ్యింది ఏమని, నేను బయటికి వెళ్ళి వర్క్ చేయాలి. ఎందుకంటే నయోమి ఇప్పుడు వర్క్ చేసే పొజిషన్లో లేదు, తన ఏజ్ చాలా ఎక్కువ. సో ఇప్పుడు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని రూతుకు అర్థమైంది. ఈ ఇల్లు నా రెస్పాన్సిబిలిటీ అని రూతుకు అర్థమైంది. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే అంత ఈజీగా చెప్పండి? అంతలాగా ఆలోచించే మైండ్ కూడా ఉండాలి కదా. నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడాలి, వాళ్ళని చూసుకోవాలని మైండ్లో ఉండాలి కదా. ఎవరు చెప్తారు చెప్పండి వెళ్ళి పని చేయని? నయోమి చెప్పిందా ఇక్కడ వెళ్ళి రూతుకి పని చేయమని? లేదు కదా, తనకి తానే డిసిషన్ తీసుకుంది నేను వెళ్ళి పని చేయాలి. మనం బైబిల్లో చూసుకుంటే పేతురు, ఆంద్రయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు వీళ్ళందరూ చేపలు పట్టేవారు కదా. మరి ఇంకా మత్తయి అయితే ట్యాక్స్ కలెక్టర్. యేసుక్రీస్తు పిలిచిన ప్రతి వాడు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడు కదా. ఖాళీగా ఇంట్లో కూర్చున్న వాడిని ఎవరినైనా పిలిచాడా యేసుక్రీస్తు ప్రభు? మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం, వర్క్ చేద్దాం, ఇంట్లో వాళ్ళకి సపోర్టివ్గా ఉందాం. ఇక్కడ రూతు కూడా అదే చేసింది కదా, వర్క్ చేసింది. వర్క్ చేయడం వల్ల నెక్స్ట్ వచనాల్లో రూతుకి ఏమైందో కూడా మనం చూద్దాం.